మైసైటిస్ బారిన పడింది సమంత. అండ్ తనకొచ్చినటువంటి ప్రాబ్లమ్ గురించి అందరికీ చెప్పింది. చెప్పిన తర్వాత 'శాకుంతలం' సినిమా ప్రమోషన్స్ టైంలో చాలామంది ఏమన్నారంటే, ఈ అమ్మాయిని సింపతీస్ క్వీన్ అన్నారు. అంటే సింపతి కోసము ఆహ్, డ్రామాలాడుతుంది. తన సినిమా చూడాలని అని చెప్పేసి ఒక రకంగా ప్రచారం అయితే జరిగింది. ఇంత సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. తనకొచ్చిన ప్రాబ్లమ్‌ని బహిరంగంగా చెప్పుకొచ్చింది. అన్నీ ఏదున్నా దాచుకోకుండా చెప్పేస్తది సమంత. సో, అలాగే చెప్పుకొచ్చింది. ఇప్పుడు సమంత పోస్ట్ పెట్టడం వల్ల అసలు ఆవిడెందుకు పెట్టిందో తర్వాత మాట్లాడుకుంటే, ఆవిడ పెట్టిన దాని వల్ల జరిగిన లాభం ఏంటంటే, ఆ తర్వాత చాలామందికి మైసైటిస్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన వచ్చింది. అప్పటి వరకు ఆ రోగం గురించి చాలామంది అనుభవించినప్పటికి కూడా ఎక్కువ మందికి వాడుకలో తెలీదు. లైక్ మాట్లాడుకునేలాగా. ఎప్పుడైతే సమంత నేను మైసైటిస్ బారిన పడ్డాను అని ప్రకటించిందో అప్పటినుంచి ఓహ్! ఇలాంటిది ఒక రోగం కూడా ఉందా? ఇలా ఇలా చేస్తే వస్తదా? దానికి కావాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఏం చేయాలి? నాకిక్కడ ఏదో పట్టేసినట్టుంది. మేబీ ఇదేమన్నా మైసైటిసా? ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇట్లా చాలామంది కూడా ఒక టైప్ ఆఫ్ అవగాహన తెచ్చుకొని హాస్పిటల్స్‌కెళ్ళి మరి దాని మీద టెస్టులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, దీనివల్ల మంచి జరిగిందే తప్ప తప్పేం లేదు. అండ్ ఎవరైతే సింపథీ క్వీన్ అన్నారో వాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇకపోతే సమంత ఎందుకలా పెట్టింది అనేది మాట్లాడుకుంటే, ఆవిడ 'శాకుంతలం' ప్రమోషన్స్‌కి రాలేకపోతుంది. చాలా నీరసం. ఇప్పుడు మైసైటిస్ ఏంటంటే, ఎక్కువ మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని తొందర తినేస్తా ఉంటది. నువ్వు ఎంత బూస్టర్స్ ఇచ్చినప్పటికి కూడా నిలబడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై ఎండ్ బూస్టర్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ వచ్చిందనుకుందాం. లిఫ్ట్ పని చేయకుండా థర్డ్ ఫ్లోర్ ఎక్కి దిగితే సరిపోయింది అంతే. అడ్డం పడిపోతాం. సో, అలా దానివల్ల అవ్వదు. అంటే ఐ మీన్ ఆ వ్యాధి లక్షణాలే అంత. తొందరగా నీ శక్తినంతా తినేస్తా ఉంటది. సో, ఆ నీరసంతో నేను ఆ ఫంక్షన్‌కొచ్చి హలో, హలో అని మాట్లాడితే బాగోదు కాబట్టి, ముందుగా నాకొచ్చిన ప్రాబ్లమ్‌ని నేను చెప్పుకున్నా. ఆ తర్వాత నేనొచ్చి మాట్లాడినా కూడా వాళ్ళు ఏంటి సమంత ఇంత నీరసంగా ఉంది అనుకోరు. అదే నేను డైరెక్ట్‌గా వచ్చి ప్రోగ్రామ్‌లో నీరసంగా కనిపిస్తే సమంతకే కాన్ఫిడెంట్ లేదు ఈ సినిమా పైన. ఇంక మనమేం చూడాలి అనుకుంటారు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ముందుగా తనకొచ్చిన ప్రాబ్లమ్‌ని చెప్పి, ఆ తర్వాత తను బయటికొచ్చాను అని చెప్పుకొచ్చింది. కరెక్టే దీంట్లో తప్పేం లేదు. అండ్ ఈవెన్ ఆ ప్రాబ్లమ్ చెప్పడం వల్ల కూడా ఆహ్, చాలామందికి అవగాహన వచ్చింది. అండ్ మొన్న కూడా మన ఆ పాప 'దంగల్' పాప చనిపోయినప్పుడు కూడా చాలామంది మైసైటిస్‌తో చనిపోయిందంటే అసలు చాలా విచిత్రంగా చూసారు. ఆ పిల్లకి డెర్మటోమైసైటిస్ వచ్చింది. అదొచ్చిన ప్రాబ్లమ్ వాళ్ళకి కూడా తెలీదు. అండ్ ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా 5గురికి, 6గురికి వచ్చే వ్యాధి ఆ పిల్లకొచ్చి చనిపోయింది. సో, అది వింటే ఎంత బాధేసింది చాలామందికి. ఈవెన్ మైసైటిస్ ఏం లేదు ఎప్పుడైనా సరే మనకి కండరాలు పట్టేసినప్పుడైనా ఒక్కోసారి మనం బైక్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక నరం పట్టేసినట్టు అనిపిస్తది. లేదా మంచం దిగేటప్పుడైనా ఎక్కువ తిమ్మిర్లు వచ్చేవాళ్ళు. అండ్ అలాగే స్కిన్ పైన ర్యాషెస్ వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా సరే తరచుగా ఒకటో, రెండో ఐ మీన్ తరచుగా అంటే 2, 3 నెలలకోసారో, 3 నెలలకోసారో జస్ట్ అలా చిన్న చిన్న టెస్టులు చేయించుకుంటే మైసైటిస్ ఉందో లేదో తెలిసిపోతది. అది సాధారణంగా అందరికీ వస్తది. అంటే లైక్ చనిపోయే రేంజ్ వ్యాధి కాకపోయినా డేంజరస్సే. ఆఫ్‌కోర్స్ అది ఆహ్, చెప్పాలి అంటే దాని ప స్థాయి మించితే మాత్రం డేంజరస్సే. మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అవుతది. చెప్పలేనన్ని కష్టాలొస్తాయి. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈవిడ వల్ల మాత్రం సింపథీ క్వీన్ అంటున్నారు కానీ, సమంత వల్ల మాత్రం చాలామందికి మేలే జరిగింది. ఎవరికైతే ఆహ్, కీడు మాత్రం జరగలేదు. అండ్ ఎప్పుడైనా సరే ఇట్లాంటి బారిన పడ్డాము మేము అనుకున్నప్పుడు, ఒకటికి 2 సార్లు దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ క్రమం తప్పకుండా తీసుకొని మనకు మనం సాటిస్ఫై అవ్వడం. ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది అంటారు. రోజు వాళ్ళు ఏవో ఒక మందులు మింగుతా కొన్నాళ్ళు మనతో పాటు అలా జీవనం సాగిస్తా ఉంటారు. ఇది కూడా అంతే. థాంక్ యూ సో మచ్.